న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి. సమీక్ష సమావేశంలో ఆర్జేడీ శ్రీనివాసాచారి సూచన. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచన. ప్రశాంతంగా ముగిసిన కళాశాలల బంద్. ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేతల డిమాండ్. లేని పక్షంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టీకరణ. కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షుడిని తొలగించాలనే డిమాండ్తో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుటే రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొన్నారు. కాగా ఈ దీక్షలను సీనియర్ న్యాయవాదులు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నాల నగేష్ మాట్లాడుతూ న్యాయవాదుల పట్ల కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షుడు అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయమై గత నెల 8వ తేదీ నుంచి వినియోగదారుల ఫోరం విధులకు న్యాయవాదులు బహిష్కరించాలని తెలిపారు. కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షుడిని తొలగించే వరకు తమ దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అవసరమైతే ఆమరణ దీక్ష కూడా చేపడతామని పేర్కొన్నారు. సభ్యులు కానీ కేవలం ఒక గంట సేపు మాత్రమే విధులు నిర్వహించి మరి ఆ యొక్క కోర్టు లోపల సీసీ కెమెరాలు ఉన్నా మరి వాళ్ళు అన్యాయంగా యొక్క సీసీ కెమెరాలని ఆఫ్ చేసేసి వారు ఇళ్లలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. మరి కొన్ని విషయాలు మీకు మరి మీడియా పరంగా చెప్పడానికి వీల్లేదు. మరి ఇది క్వాజీ జ్యుడిషియల్. మరి మా దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయంటే మరి రైతులు ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది రైతులు మరి ఏదైతే ఫ్యూరియస్ సీట్స్ గురించి మరి టెర్మినేషన్ గురించి మరి కన్జ్యూమర్ ఫోరంలో కేసులు వేస్తే వాళ్ళు చదువుకునేటోళ్ళు లేరు, చాలా తక్కువ మంది. ఈ యొక్క కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షుడు ఆ రైతులను కూడా మరి కోర్టు హాల్లోనికి అనుమతించకపోవడం, అదేవిధంగా వారు వేసేటువంటి కేసును ఆన్లైన్ చేసుకొని రమ్మడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఈ రకంగా అనేకమైనటువంటి గిరిజన ఆదివాసులు, అమాయక ప్రజలు, రైతులు ఇతని బారిన పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మరి మేము న్యాయవాదులుగా కొన్ని విషయాలు మేము మీడియా పరంగా కానీ మరి సభాపరంగా చెప్పడానికి లేదు. ఈయన విషయాలు కనుక మేము బయట పెడితే ఈయన ఖచ్చితంగా ఈ ఇద్దరు సభ్యులు కానీ ఈ అధ్యక్షుడు కానీ మరి రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అలాంటి ఈవెన్ అవినీతి మచ్చ కూడా మరి ఈ యొక్క కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షుడి మీద ఆ ఇద్దరు సభ్యుల మీద కూడా అవినీతి మచ్చ అనేటువంటిది కూడా ఉండడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని తెలంగాణ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి అన్నారు. విద్యాశాఖలో ప్రమాణాలను పెంచేందుకు గురువారం ఆదిలాబాద్ జిల్లాలోని ఎంఈఓలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, హై స్కూల్ హెడ్ మాస్టర్స్, కేజీబీవీ ఏసీ, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్రోల్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి దగ్గరగా ఉండటం పట్ల జిల్లా అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో డీఈఓ మాధవి, సెక్టోరియల్ అధికారులు, ఎంఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్లను 100% ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పాఠశాలలో నమోదైన విద్యార్థులందరూ ప్రతిరోజు పాఠశాలకు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. మధ్యాహ్న భోజన విషయంలో నాణ్యతను పాటిస్తూ విద్యార్థులకు మంచి భోజనం అందించాలన్నారు. ప్రీ ప్రైమరీ తరగతుల విషయంలో ప్రతి సెక్షన్లో 25 మంది విద్యార్థులు తగ్గకుండా ఎన్రోల్ పెంచాలని సూచించారు. ఎన్రోల్మెంట్ విషయంపై ఈ నెల 10న విద్యాశాఖ కమిషనర్ ఆయా జిల్లాల కలెక్టర్తో సమీక్షించనున్నారని తెలిపారు. అందులోనే ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ 63,560, 60,759 రీచ్ అయ్యాము. ఇంకా 2,807 మాత్రం మనం రీచ్ అవుతే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్కి మీరు ఇది రీచ్ అయ్యారంటే సగర్వంగా నెంబర్ 1లో ఉంటారు, మీరే ఉంటారు. వేరే ఉండే అవకాశం ఉంది. అన్ని చోట్ల కూడా 10% ఎక్సెస్ అడిషనల్గా మనకి అడ్మిషన్ రావడం చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం. మీరు చేశారంటే చాలా అచీవ్ అయినట్టే మీరు ఎన్రోల్మెంట్ పరంగా. మిగతా కలెక్టర్ గారు చెప్పిన 20%కి చాలా కష్టపడాలి. అది తర్వాత ముందైతే మన గవర్నమెంట్ పరంగా అయితే చేయండి. ఈ 2,807 మీ ఎంఈఓస్ మీ అందరికీ కూడా మీకు తెలుసు. జస్ట్ బై మేడం జూలై 10న కలెక్టర్స్ తోటి, డిఈఓస్ తోటి మళ్ళా వర్చువల్ మీటింగ్ తీసుకుంటా అని చెప్పారు. కాబట్టి మీరు జూలై 8 కల్లా కంప్లీట్ చేసేయండి. ఇవాళ జూలై 2 కదా, ఇంకొక 6-7 రోజుల్లో మీరు కంప్లీట్ చేయగలిగితే
మీరు ఎన్రోల్మెంట్ టాప్లో ఉంటారు. కాబట్టి ఎంఈఓస్ దీని మీద సీరియస్గా మీరు కాన్సన్ట్రేట్, ముఖ్యంగా పిల్లలు స్కూల్కి రావాలి, ఎన్రోల్మెంట్ కావాలి, తర్వాత అటెండెన్స్ పెరగాలి. ఇది ఉంటే మిగతా పని మీకు మన టీచర్లు అందరూ చేస్తారు. ఇది చేయండి. నెక్స్ట్ కేజీబీవి. ఆదిలాబాద్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గురువారం వంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుంటూ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ఇప్పటికే సుమారు 70% పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్నందువలన మిగిలిన పనులు చేపట్టడంలో కొంత ఇబ్బంది ఏర్పడుతోందని, భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ప్రజలకు తాత్కాలిక అసౌకర్యం కలిగే అవకాశం ఉన్నప్పటికీ పనులు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రజలు కొంతకాలం సహనంతో సేకరించాలని కోరారు. ఆదిలాబాద్లో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ పనులు దాదాపు 65 నుంచి 70% పనులు పూర్తయినాయి. మరో 30-35% పనులు పూర్తి కావాల్సినటువంటి అవసరం. వర్షాకాలం సీజన్ వల్ల రాత్రి దినం పని చేయలేకపోతున్నారు. కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మిగతా పనులన్నీ కూడా అతి త్వరలోనే పూర్తి చేసి ఆదిలాబాద్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా ఈ యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికే భూసేకరణ నిధులు కానీ, మిగతా ఈ కన్స్ట్రక్షన్ నిధులు కానీ ఇప్పటికే పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. 104,50,00,000 రూపాయలతోని ఈ యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ ఈ రెండు కూడా ఒక 3 నెలల లోపల పూర్తి చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఈ వర్షాల వల్ల కొంత అక్కడక్కడ ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు జరుగుతున్నటువంటి కొంత అసౌకర్యాన్ని కూడా కొంత గమనించాలి. అందరూ కూడా కొంత ఇక్కడ ఉన్న ట్రాఫిక్ వ్యవస్థ కూడా కొంత వర్షాల ప్రభావం వల్ల కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. పనులకు కూడా వర్షాలతో ఆటంకం కలుగుతూ ఉంది. కాబట్టి ఒక 3 నెలల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకొని మున్సిపల్, ఆర్ఎండ్బి, అదేవిధంగా రైల్వే, రెవెన్యూ వీళ్ళంతా కూడా కోఆర్డినేషన్ చేసుకొని పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను పూర్తి స్థాయిలో వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆదిలాబాద్ లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా తరగతులను బహిష్కరించి విద్యార్థులను ఇండ్లకు పంపించారు. బంద్ పెట్టి లేదు, మనం ఏముండాలంటే బంద్ ఉన్నాయో లేదో తిరుగుతున్నాం, చూస్తున్నాం. లేదు సార్, ఇవో ఏమున్నాయంటే విద్యా వ్యవస్థని తొక్కేస్తున్నారు ప్రభుత్వాలు వచ్చి. జీవోని తీసేసి పాత పద్ధతిలోనే. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ లో కేవలం కొంతవరకు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందన్నారు. బీసీ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర పిలుపు మేరకు మరి జూలై 2వ తారీఖు మరి కాలేజీలన్నీ బంద్ పెట్టాలని చెప్పేసి మాకు పిలుపివ్వడం జరిగింది. జాజుల సీనన్న నాయకత్వంలో ఈరోజు ఆదిలాబాదులో మరి అరిపెరగని పోరాటం చేస్తున్నటువంటి జాజుల సీనన్న మరి ఇలా విద్యార్థుల గురించి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటాలు చేస్తున్నారు. మరి ఈరోజు ఫీజు రియంబర్స్ ఇవాళ 8,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మరి ఇలా 100 కోట్లు రిలీజ్ చేసి ప్రభుత్వాలు సంకలు దులుపుకుంటున్నాయి. మరి ఇవాళ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలకు అన్యాయం చేస్తుంది. మరి వెంటనే ఈ అమల్లోకి తీసుకురావాలి. మరి 8-9 జీవోని రద్దు చేసి పాత పద్ధతిలోనే రియంబర్స్ కొనసాగాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా మరి ఆ రోజు 4 సంవత్సరాల నుండి బీసీలను వాడుకుంటున్నారే తప్ప మరి ఇవాళ వాళ్ళు చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. మరి ఇవాళ విద్యార్థుల స్థితిగతులు చూడకపోతే మరి ఇలా ఈ ప్రభుత్వాలు ఉంటాయా ఊసిపోతాయా అనేది తెలియజెప్పడం కోసం ఈ ధర్నా ఇది చేయడం జరుగుతున్న బంద్ని. ముఖ్యంగా విద్యార్థులారా మీరు ఇప్పటికైనా మేలుకోండి. ఇవాళ మనం ఆదిలాబాదులో ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే విద్యార్థుల కోసమే. మరి ఇలా విద్యార్థులు ఇలా ముందుకు రావాలంటే ఈ బీసీ సంఘాలందరికీ మీరు ధన్యవాదాలు తెలపాలి. ఇంకోటి ముఖ్యంగా ప్రతి విద్యార్థి ఇప్పటి నుండి మేలుకోవాలి. ఇవాళ ఫీజు రియంబర్స్ 8-9 దాన్ని రద్దు చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ జాజుల సీనన్న నాయకత్వంలో ఆదిలాబాదులో ఈ చేపట్టిన బంద్కు మరి కాలేజీ యాజమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇలా కాలేజీలు నడపాలంటే కూడా వాళ్ళకి ఎంతో కష్టమవుతుంది. ఇలా విద్యార్థులు ముందుకు పోవాలంటే పోలేకపోతున్నారు. కాబట్టి మరి ఇది మనం ఇంకొకరిని అడుక్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన బీసీలందరం ఇలా మన బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఎవరినైనా అడుక్కునే పరిస్థితి ఉండేనా? మరి ఇప్పటికైనా మీరు గమనించండి, మన బీసీ ముఖ్యమంత్రిని ఇప్పటికైనా మేలుకొండ్రి. ఇవాళ బీసీలు 56% ఉన్న మనం ఇవాళ ఇంకొకరిని అడుక్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని 56% ఉన్న బీసీల మనం ఈ 8-9 రద్దు చేసేంత వరకు నిద్రపోయేది లేదు. ఇది బంద్ మాత్రమే పెట్టడం జరిగింది. ఇప్పటి నుండి ఇంకా ఉధృతంగా చేసి ముందుకెళ్ళడానికి ఈ బీసీ సంఘ నాయకత్వంలో మరి ముందుకెళ్తాం. మరి జాజుల సీనన్న నాయకత్వం ఇంకా మరింత బలోపేతం చేయడానికి 32 జిల్లాలలో ఇక అన్ని బంద్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని బీసీలని ఆదుకో. ఇండస్ట్రియల్ పార్కును అడ్డుకునేందుకు పనిన రాజకీయ కుట్రలో భాగంగానే తనపై అసత్య వార్తా కథనాలు ప్రచురితం చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అభివృద్ధియే లక్ష్యంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగా ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించుకునేందుకు ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు. ఆదిలాబాద్ లో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పూర్తి చేస్తున్నామని, భవిష్యత్తులోనూ అభివృద్ధి ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఒక వార్త మీద వాస్తవాలని కొంత చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే ఈనాటి ప్రెస్ మీట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నాకు మీడియా మీద చాలా గౌరవం, మీడియా మిత్రుల మీద అంతకన్నా ఎక్కువ గౌరవం. కానీ వార్తలు వక్రీకరించి రాసేటప్పుడు కొంత బాధ అనిపిస్తుంది. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా. ఎంత విచిత్రం అంటే ఈ ఆదిలాబాద్లో జరిగేటటువంటి ఇండస్ట్రీ కారిడార్ మొదటి విడతలో 2,100 ఎకరం సేకరిస్తున్నారు. అది దాదాపుగా 300 కోట్ల రూపాయల విలువ ఉంటుండొచ్చు. దాంట్లో 1000 ఎకరాల అవినీతి జరిగిందని, జరిగే అవకాశం ఉన్నదని పత్రికలలో వార్తలు రాయింది. 300 కోట్ల రూపాయల భూమి కొనుగోలు చేస్తే 1000 కోట్ల రూపాయలు అవినీతి ఎక్కడికి వెళ్ళి జరుగుతుందో ఈ వార్తలు రాసిన వాళ్ళకి
వాళ్ళకి అర్థం కావాలి. నా సొంత భూమిని దాదాపు సంవత్సరంన్నర క్రితం నా ఉన్నటువంటి భూమిని నేను అక్కడ అమ్మేసిన. నేను అమ్మినటువంటి భూమిని వేరే వాళ్ళు కొన్నారు. నాకు ఈ రకమైనటువంటి మిగతా ఆలోచనలు ఉంటే నాకున్నటువంటి ఆ భూమిని నేను ఎందుకు అమ్ముకుంటా? ఆ భూమిని వల్ల ఉంచుకుంటా కదా. నాకున్నటువంటి భూమిని నేను అమ్ముకున్నా. నేను అమ్మితే ఎవరో వేరే వాళ్ళు కొనుక్కున్నారు. దానికి ఇంకేదో దాంట్లో మతలబు ఉన్నట్టు వార్తలు రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేనేమో ఒక శాసనసభ్యునిగా అటు అసెంబ్లీలో వేదిక ఏం దొరికినా సరే నా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్కు అభివృద్ధి కావాలని అడుగుతున్నా. శాసనసభ్యునిగా, స్థానిక శాసనసభ్యునిగా ఒక ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రులు వచ్చినా, అధికారుల బృందం వచ్చినా నేను పక్క నుండి ప్రతి విషయాన్ని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. దాన్ని ఉన్నటువంటి ఆ ఫోటోలని ఏదో జరిగిపోయినట్టు ఒక దుష్ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ. తలమడుగు మండల కేంద్రంలోని కౌలు రైతుల సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 22 జిల్లాల్లో నిర్వహించిన కౌలు రైతుల సర్వే నివేదికను రైతులతో కలిసి విడుదల చేశారు. అనంతరం సర్వేలో వెల్లడైన అంశాలను వివరించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులపై అవగాహన కల్పించారు. అనంతరం మండల తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. కౌలు రైతులకు అధికారిక గుర్తింపు కల్పించి పంట రుణాల, పంట బీమా, రైతు భరోసా, ప్రకృతి విపత్తుల నష్ట పరిహారం, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు సహా అన్ని సదుపాయాలు అందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మేకల రమకాంత్, ఆవుల రాకేష్, ప్రేమేందర్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, అల్లూరి స్వామి, నరేష్, సురేందర్, పోషణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి. సమీక్ష సమావేశంలో ఆర్జేడీ శ్రీనివాస్చారి సూచన. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచన. ప్రశాంతంగా ముగిసిన కళాశాలల బంద్. ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేతల డిమాండ్. లేని పక్షంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టీకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.